सभी को मेरा नमस्कार। मैं हूँ विश्रांत अम्मा। मैं कलिगिरी KGBV में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। कैसे हैं बच्चे आप सभी? अच्छे हैं ना? मैं भी बहुत अच्छे हूँ। आप सभी पिछले सत्र में लहर 2 सेमेस्टर पहले सेमेस्टर के पहले पार्ट ज्ञान हमको दीजिए पाठ के बारे में मुख्य प्रस्तावना चित्र के बारे में समझ लिया। फिर स्पष्टीकरण पूरा हुआ और कविता सारांश, फिर ज्ञान का अर्थ भी समझ लिया। अब हम पाठ के जो व्याकरण शब्दार्थ बाकी पूरा है ना, वो सभी अब पूरा करेंगे। उसके बाद दूसरा पाठ भी हम समझेंगे। अच्छा छात्र, देखिए शब्दार्थ देखो बच्चे। अब हम शब्दार्थ देखेंगे। देखिए, पहला प्रभु अर्थ है भगवान। दूसरा शीघ्र अर्थ है जल्दी। तीसरा दुर्गुण, इसका अर्थ है बुरे गुण। चौथा निंदा, इसका अर्थ है बुराई। पांचवा ईर्ष्या जलन। छठवा त्यागना छोड़ना। सातवां नित्य सदा। आठवां झूठ असत्य। अब हम श्रुतलेख देखेंगे। श्रुतलेख माने मुख्य शब्द प्रभु, ज्ञान, शीघ्र, ईर्ष्या, सत्य, संस्कृत। अब हम सुनिए बोलिए हम देखेंगे। सुनिए माने विनंडी, बोलिए चप्पंडी। विनंडी चप्पंडी। पहला प्रश्न देखिए, बालक भगवान से क्या प्रार्थना करते हैं? మొదటి ప్రశ్న, పిల్లలు దేవుడితోటి ఏమని ప్రార్థిస్తున్నారు? उत्तर देखिए, उत्तर है बालक भगवान से प्रार्थना करते हैं कि हे भगवान हमको ज्ञान दीजिए। పిల్లలు దేవునితోటి ఏమని ప్రార్థిస్తున్నారంటే, ఓ భగవంతుడా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి। दूसरा प्रश्न, बालक किनकी सेवा करना चाहते हैं? अर्थ है పిల్లలు ఎవరి సేవ చేయాలనుకుంటున్నారు? उत्तर बालक गुरुजनों और संस्कृति की सेवा करना चाहते हैं। పిల్లలు గురుజనం అంటే గురువులని అలాగే మన సంస్కృతికి సేవ చేయాలనుకుంటున్నారు। तीसरा प्रश्न, बच्चे किसे त्यागना चाहे? పిల్లలు దేనిని వదిలిపెట్టాలని విడిచిపెట్టాలని కోరుకుంటున్నారు? उत्तर बच्चे झूठ को त्यागना चाहते हैं। పిల్లలు అబద్ధాన్ని వదిలిపెట్టాలని కోరుకుంటున్నారు। पढ़िए अंश देखिए, जोड़ी बनाइए, जतपरचंडी। प्रभु आनंददाता है, गुरुजनों की सेवा करनी चाहिए। सत्य हमेशा बोलना चाहिए। झूठ कभी नहीं बोलना चाहिए। दुर्गुण से दूर रहना चाहिए। को देखिए, पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए। లెసన్ లో మనం చదివినటువంటి పాఠంలోని ఒక్కొక్క వాక్యాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలని క్రమంలో క్రమపరచండి, అంటే క్రమంగా నంబర్స్ వేయాలి। ఇక్కడ 5వది చూడండి, మొదటి నంబర్ వేశారు కదా, హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే। రెండవది ఏంటమ్మా, శీఘ్ర సారే దుర్గుణంకు दूर हमें हमसे कीजिए। మూడవది निंदा किसी की हम किसी से भूल कर भी नहीं करें। నాలుగవది सत्य बोलें झूठ त्यागें मेल आपस में करें। ఐదవది प्रेम से हम संस्कृति की नित्य ही सेवा। ये देखिए, सही वर्तनी वाले शब्दों पर गोला बनाइए। కరెక్ట్ అయినటువంటి పదాలకి మనము రౌండ్ చుట్టాలి। ఇక్కడ మొదటి దానిలో ప్రభు సరి అయిన పదం, రెండవ వరుసలో శీఘ్ర సరైన పదం, మూడవ వరుసలో ఈర్ష్య సరైన పదం, నాలుగవది
సంస్కృతి సరైన పదం. 5వ వరుసలోని నిత్య సరైన పదం. ई में देखिए नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्दों पर गोला बनाइए. కింద ఇవ్వబడినటువంటి బొమ్మలు ఏవైతే చిత్రాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పదాలని మనం గోలా చేయాలి, రౌండ్ చుట్టాలి. పహలా వాక్య హమే బడోं की సేవా కర్నీ చాహియే. ఇక్కడ హమే బడోం అనేది వాళ్ళే ఇచ్చి ఉన్నారు కదా. దూసరా రెండవది చూడండి, బచ్చే ప్రార్థన కర్తే హై. బచ్చే ప్రార్థన కర్తే, ఇద్దరు బచ్చే. తీసరా दूध पीने से శక్తి మిల్తీ హై. అక్కడ చిత్రంలో పాలు ఉంది కాబట్టి ఇక్కడ దూద్కి మనం రౌండ్ చుట్టాము. 4వది హమ్ సబ్ గేంద్ సే ఖేల్తే హై. ఆ చిత్రంలో బాల్ ఉంది కదా, గేంద్కి మనం ఇక్కడ సరి అయింది కనుక రౌండ్ అందులో రౌండ్ చుట్టాము. 5వది కృషక్ ఖేత్ జోతితే. రైతు పొలాన్ని దున్నుతున్నాడు. ఇక్కడ రైతు చూపించారు కాబట్టి చిత్రంలో కృషక్ సరైన పదం. लिखिए अंश देखिए. लिखिए में नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నల యొక్క సమాధానం చిన్న వాక్యాలతో ఇవ్వండి. పహలా ప్రశ్న ఆనందదాత కౌన్ హే వే హమే క్యా దేతే హే. ఆనందాన్ని ఇచ్చే దాత ఎవరు, ఈయనకి ఏమిస్తారు? ఉత్తర్ देखिए. ఆనందదాత భగవాన్ జీ హే వే హమే జ్ఞాన్ దేతే హే. ఆనందదాత దేవుడు, ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. దూసరా ప్రశ్న హమ్ సదాచారి కబ్ బన్ పాతే హే. మనం సదాచారులుగా అంటే మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఎప్పుడు తయారవుతాము? ఉదాహరణ देखिए దుర్గుణం కో దూర్ కర్నే సే హమ్ సదాచారి బన్ పాతే హే. చెడ్డ అలవాట్లని దూరం చేస్తే అప్పుడు మనం సరి అయిన మనిషిగా మారుతాము. తీసరా ప్రశ్న గురుజనోं की सेवा कैसी करनी चाहिए. గురువులకి సేవ ఎలా చేయాలి? ఉత్తర్ देखिए. ఉత్తర్ గురుజనోं की सेवा हम प्रेम से करनी चाहिए. గురువులకి మనం సేవ ప్రేమతోటి చేయాలి. ఆమె नीचे दिए गए प्रश्नों का उत्तर 5-6 వాక్యోं में लिखिए. క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్న యొక్క సమాధానం 5 లేదా 6 వాక్యాలలో తెలపండి. ప్రశ్న ज्ञान हमको दीजिए. पाठ का सारांश अपने शब्दों में लिखिए. ప్రశ్న ఏంటంటే జ్ఞాన్ హమ్కో దీజియే అనే పాఠం యొక్క సారాంశం మీ పదాల్లో తెలపండి. ఇది यह पिछले सत्र में सारांश को मैडम जी ने बोल दिया है ना, वो लिखिए. और ये देखो उचित शब्दों से खाली जगह भरिए. సరైన పదాలతోటి ఖాళీలను పూరించండి. भगवान डैश प्रदान करते हैं, ज्ञान प्रदान करते हैं. दूसरा हमें डैश से दूर रहना चाहिए, दुर्गुण. तीसरा आपस में हमें डैश रहना चाहिए, मिलजुल कर. चौथा हमें डैश बोलना चाहिए, सत्य. 5वां गुरुजनों की सेवा डैश करनी चाहिए, नित्य. उत्तर ये देखिए संकेतों के आधार पर శబ్ద బనాయే. ఇచ్చినటువంటి సూచనల అనుసారంగా పదాలను తయారు చేయండి. సా త్యా ఇచ్చారు మధ్యలో, సా ని రు. పహలా सा त्या सत्य. दूसरा नित्या नित्य. तीसरा नृत्य नृत्य. और दूसरा देखिए इसमें कृति शब्द दिया गया, इसमें से संस को जोड़ने से संस्कृति है, प्रा को जोड़ने से प्रकृति है, विकृति को जोड़ने से विकृति बन गया. अब हम वर्ण विच्छेद कीजिए. वर्ण विच्छेद ऐसा करना चाहिए. सत्य देखिए कैसे दिया, स प्लस आ प्लस उत प्लस या प्लस आ. दूसरा नित्य न प्लस ई प्लस उत प्लस या प्लस आ. तीसरा प्रभु प्रभु उप प्लस रा प्लस आ प्लस उ प्लस उ प्रभु. ईर्षा ई प्लस र प्लस श प्लस ई प्लस आ ईर्षा. दुर्गुण
द प्लस उ प्लस र प्लस ग प्लस उ प्लस न प्लस आ। भाषांश। निम्न वर्ग पहेली देखकर पाठ में आए शब्दों को लिखिए। క్రింద వర్గ పహేలి ఇచ్చున్నారు, దాన్ని చూసి లెసన్లో వచ్చినటువంటి పదాలను మనం రాయాలి. देखिए पहला ప్రభు दिया गया है ఇచ్చారు. రెండోది మనం ఇక్కడ ఆనంద్, ఆనంద్కి మనం రౌండ్ చేసాము, ఆ పదాన్ని తయారు చేసాము. మూడవదిగా శీఘ్ర, శీఘ్ర చూడండి ఎక్కడుందో, శీఘ్ర తయారు చేసాము. ఇంకా హమ్, హమ్ తయారు చేసాం. అలాగే నింద, గురుజన్, జ్ఞాన్, ప్రేమ్, సంస్కృతి. ఈ విధంగా మనం లెసన్లో వచ్చిన పదాలని ఇక్కడ మనం కనుగొన్నాము. పర్యాయవాచి శబ్ద లిఖియే. పర్యాయ పదాలు వ్రాయండి. ప్రభు ఈశ్వర్, భగవాన్. ఆనంద్ ఖుషి, హర్ష. సత్య सच यथार्थ. नित्य सदा हमेशा. सेवा उपचार परिचर्या. अब हम विलोम शब्द लिखिए, माने विलोम शब्द व्यतिरेक पदाలు రాయండి. ज्ञान अज्ञान, जल्दी धीरे धीरे, सदाचार दुराचार, सत्य असत्य, नित्य अनित्य. సృజనాత్మకత అంశ देखेंगे. गांव का चित्र देखकर शब्द लिखिए. ఇక్కడ ఒక పల్లె యొక్క, గావ్ అంటే పల్లెటూరు యొక్క బొమ్మ ఇచ్చారు, దానిలోని పదాలు మనం ఇక్కడ రాస్తున్నాం చూడండి. లడ్కియా, గాయ్, బछड़ा, घर, पेड़, आकाश. ఆ బొమ్మలో ఇవి కనిపిస్తున్నాయి. परियोजना कार्य देखिए. प्रोजेक्ट वर्क. एक छोटी सी कविता ढूंढिए, कक्षा में दिखाइए. ఒక చిన్న కవితను మీరు వెతికి తరగతిలో చూపించండి. అనువాద కీజియే. అనువాద అంటే ట్రాన్స్లేషన్ చేయడం. ఇక్కడ మే ఛాత్ర హూ, నేను విద్యార్థిని. మే పాఠశాల జాతి హూ, నేను పాఠశాల వెళ్తున్నాను. లడ్కా ఖేల్తా హై, బాలుడు ఆడుతున్నాడు. ముझे పढ़ना पसंद है, నాకు చదవడం ఇష్టం. మేరే హాత్ మే కలం హై, నా యొక్క చేతిలో కలము ఉన్నది. व्याकरण अंश देखिए. पहला चित्र पुस्तक है, दूसरा चित्र अध्यापक, तीसरा चित्र स्याही इंक. संयुक्त अक्षर देखिए. संयुक्त अक्षर देखिए. दो भिन्न व्यंजनों के मेल को संयुक्त अक्षर कहते हैं. రెండు వేరు వేరు హల్లులని కలిపి వ్రాస్తే దాన్ని సంయుక్తాక్షర అంటారు. ఉదాహరణ सत्य, शक्ति, शब्द, स्वयं आदि. निम्नलिखित शब्दों में సంయుక్తాక్షర్ को रेखांकित कीजिए. క్రింద ఇవ్వబడినటువంటి పదాలలో మనం ఇప్పుడు సంయుక్తాక్షర్కి అండర్లైన్ చేద్దాము. శబ్దలో బా అలాగే దా, ఈ రెండు వేరు హల్లులు, అది సంయుక్తాక్షర్. ఇంకా సత్య, సత్యలో త్యా అనేది సంయుక్తాక్షరం. క్యా కూడా కా యా, రెండు వేరు వ్యంజనాలు, సంయుక్తాక్షర్. అధ్యాపక్లో ద్యా ఉంది కదా, సంయుక్తాక్షర్. ముష్కిల్లో కూడా షా కాకి కలిపి జోడి చేసి రాసాము, అది ముష్కిల్ కూడా సంయుక్తాక్షర్. సత్య తా యా త్యా సంయుక్తాక్షర్. दोस्त साकु ता दोस्त. शक्ति में भी संयुक्ताक्षर है. धर्म में रा मा, धर्म संयुक्ताक्षर है. बच्चे यह अंश देखिए. क्या मैं यह कर सकती हूँ. ये మేము ఈ కింద ఇవ్వబడినటువంటివి చేయగలమా. అది సక్తా అంటే पुंलिंग, शक्ति हूँ అంటే स्त्रीलिंग. पहला देखिए. ज्ञान हमको दीजिए, कविता के बारे में बातचीत कर सकता. नहीं तो शक्ति, ఆడపిల్లలైతే శక్తి అని రాసుకోవాలి. జ్ఞాన్ హమ్కో దీజియే పాఠం, ఆ కవితని గురించి మేము మాట్లాడగలము, బాతచీత్ కర్ సక్తా. అవునా కాదా. హా కి నహి. హా.
दूसरा, पाठ से संबंधित प्रश्नों के उत्तर अपने शब्दों में लिख सकती हूँ। ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం రాయగలరా లేరా? రాయగలరు కదా, రైట్. पाठ के शब्दों में సంయుక్తాక్షర పహచాన్ सकती हूँ. ఈ పాఠంలో సంబంధించిన సంయుక్త అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గుర్తుపట్టగలరు కదా, రైట్. अच्छा, अब हम दूसरा पाठ के बारे में समझेंगे. देखिए दूसरा पाठ. दूसरा पाठ क्या है? दूसरा पाठ है होशियार कौवा. होशियार कौवा. होशियार कौवा. होशियार कौवा माने తెలివైన కాకి. इसका अर्थ है తెలివైన కాకి. होशियार कौवा पदपरिचय देखिए, इसका शीर्षक का पदपरिचय. होशियार, होशियार माने తెలివైన, यह विशेषण है. इनका पदपरिचय है विशेषण. होशियार विशेषण. कौवा, कौवा संज्ञा है. కాకి నామవాచకం, होशियार विशेषण అంటే కాకి యొక్క गुणाన్ని తెలిపింది. संज्ञा का गुण के बारे में बताने वाले शब्द को विशेषण बोलते हैं. यह विशेषण है. अच्छा, अब हम पाठ को देखेंगे. देखिए, अब हम प्रस्तावना चित्र देखेंगे. देखिए, ध्यान से देखिए प्रस्तावना चित्र को. ఇక్కడ ప్రస్తావన చిత్రం బొమ్మ కనిపిస్తుంది. పిల్లలు జాగ్రత్తగా బొమ్మని గమనించండి. प्रस्तावना चित्र में क्या क्या दिखाई दे रहे हैं? देखिए, बोलिए, कोई एक छात्र उठकर बोलो, क्या क्या दिखाई दे रहे हैं? प्रस्तावना चित्र में एक लड़का, अलमारी, गेंद, बल्ब, बक्सा, यही दिखाई दे रहे हैं. ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయంటే ఒక బాలుడు, ఒక అల్మారీ, ఒక బాలు, బల్బు, ఇంకా ఒక పెట్టె కనిపిస్తుంది. అర్థమైందా? इधर प्रश्न है, देखिए, चित्र में क्या क्या दिखाई दे रहे हैं? क्या क्या दिखाई दे रहे हैं चित्र में? బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఏమేమి కనిపిస్తున్నాయి? ఒక అబ్బాయి, బాలు, అల్మారీ, అలాగే ఒక బల్బు, ఇంకో పెట్టె. दूसरा प्रश्न, लड़का क्या कर रहा है? రెండో ప్రశ్న అర్థం, అబ్బాయి ఏం చేస్తున్నాడు? లड़का क्या कर रहा है? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పండమ్మా. మొదటి చిత్రంలో అబ్బాయి బీరువా పైన ఉన్నటువంటి బాలుని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. पहले चित्र में एक लड़का अलमारी के ऊपर रख गया एक गेंद को लेने के लिए प्रयत्न कर रहे हैं, लेकिन उसको वह लेने में सफल नहीं पाया. तब सोचने लगा. ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడా? అబ్బాయి మానుకోలేదు. ఏం చేస్తున్నాడు? ఆలోచించాడు. ఆలోచించినప్పుడు उनको एक सूझ मिला. सूझ आया, ఆలోచన థాట్ వచ్చింది. ఎలా వచ్చింది? ఆ బల్బు దానికి
గుర్తుగా మనకు బల్బ్ ఇచ్చారు. అంటే బల్బ్ వెలిగింది అంటే ఒక ఆలోచన వచ్చింది. ఏం చేశారు? రెండో చిత్రం చూడండి. ఎత్తులో ఉన్నటువంటి బాల్ని అందుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏం చేశారు? ఏదైనా ఎత్తైన ఒక వస్తువు అక్కడ పెడితే మనకి బాల్ దొరుకుతుంది, అందుకోవచ్చు అనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఆ అబ్బాయి అక్కడ ఒక పెట్టె తెచ్చి దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకున్నారు. ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. రెండో చిత్రంలో అందుకున్నారు అంటే సఫలీకృతంగా ఇవ్వాలన్నమాట. दूसरा चित्र में उनको एक सूज आया है। वह सूज है ऊपर होने वाले गेंद को पाने के लिए ऊंचे वाले एक वस्तु, जो भी वस्तु उधर रखकर उसमें चढ़ने पर वह गेंद पाएंगे करके सोच आया है। इसलिए वह एक बक्सा उधर रखकर उसमें चढ़कर गेंद को ले लिया। इससे हमको समझ में आता है कि कोई भी समस्या को हम सोच विचार कर समस्या को हल कर सकेंगे। ऐसा हम भी जो भी समस्या आने पर हम क्या करना चाहिए? सोचना चाहिए। सोचकर उसको हम हल कर सकेंगे। समझ में आया ना बच्चे? अब हम प्रश्न के नीचे कुछ वाक्य दिया गया, उसको ध्यान से देखिए। समस्याओं का हल करने के लिए सोचना जरूरी है। इसके साथ साथ विवेक भी होना चाहिए। इससे हर जगह सफलता मिलती है। इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाले कहानी पढ़ेंगे। సమస్య का हल करने के लिए सोचना जरूरी है। ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలమ్మా? పిల్లలు చెప్పండి, ఏం చేయాలి? సోచన జరూరీ హై, ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇస్కే సాత్ సాత్, దీనికి తోడుగా వివేక్ भी होना चाहिए, అంటే తెలివి కూడా కావాలి. వివేక్ అంటే ज्ञान भी होना चाहिए। इससे हर जगह सफलता मिलती है। सोचने से हर जगह हमको सफलता मिलती है। सोचकर काम करने से सफलता मिलते हैं। आलोचिंచి పని చేస్తే మనం సఫలీకృతులం అవుతాము। इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाले कहानी पढ़ेंगे। ఈ విధంగా మనం కొన్ని కల్పిత పాత్రలతోటి ఒక ప్రేరణ, వివేక్ పానేకి ప్రేరణ, తెలివి పొందుకోవడం అంటే జ్ఞానాన్ని పొందుకునే దానికి ప్రేరణ ఇచ్చేటువంటి ఒక కథని మనం ఇప్పుడు చదువుదాము। ठीक है बच्चे, अब हम प्रश्न संख्या 10 देखिए। 10 में प्रश्न संख्या 10 में देखिए बच्चे। क्या है 10 में? जंगल में लोमड़ी खाने की खोज में घूम रही थी। देखिए जंगल, यह जंगल है। जंगल में लोमड़ी खाने की खोज में घूम रही थी। लोमड़ी क्या कर रही थी? घूम रही थी। क्यों घूम रही थी? इसलिए लोमड़ी माने नक्का। लोमड़ी यह है लोमड़ी। लोमड़ी क्या कर रहे हैं? लोमड़ी जंगल में घूम रही है। क्यों? किस लिए? क्योंकि उसको भूख लगती है, तब वह खाने के लिए कुछ मिलेगा करके जंगल में ढूंढ रहे हैं। నక్క అడవిలో అటు ఇటు తిరుగుతుంది। దేనికి? ఎందుకు? खाने की खोज में घूम रही है।
ఎందుకంటే ఏదైనా ఆహారం దొరుకుతుందని అటు ఇటు తిరుగుతూ ఉంది నక్క. तब क्या हुआ? पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया है. उधर जंगल में पेड़ पर एक कौवा बैठ गया है. అడవిలో ఒక చెట్టు పైన కాకి కూర్చొని ఉంది. पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया. मुख मने नोरू. पेड़ पर बैठे कौवे के मुंह में क्या है? रोटी है. अब देखिए रोटी. कौवे के मुंह में क्या है? रोटी है. यह है रोटी. कौवे के मुंह में क्या है? रोटी है. కాకి నోట్లో ఏముంది? రొట్టె ఉంది. तब लोमड़ी ने सोचा कि शायद लोमड़ी को रोटी देखने पर क्या हुआ? मुंह में पानी आया है. हमको भी कुछ हमारे पसंद कुछ खाने की चीज देखेगा तो हमारे मुंह में भी पानी आते हैं. మనం కూడా ఏదైనా మనకు ఇష్టమైనటువంటి తినేటువంటి పదార్థాలు ఏవైనా చూసినప్పుడు ఎలా ఉంటుంది పిల్లలు చెప్పండి? మనకి కూడా నోట్లో నీళ్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ నక్కకు కూడా కాకి నోట్లో రొట్టె చూడగానే దానికి నోట్లో నీళ్ళు వచ్చేసింది అన్నమాట. తినాలని అనుకుంటూ ఎలా ఈ కాకి నోట్లో ఉన్న రొట్టెని ఎలా నేను తినాలని ఆలోచిస్తూ ఉంది. तब क्या हुआ देखिए. अब दूसरा चित्र देखिए. రెండో చిత్రాన్ని చూడండి ఒకసారి. लोमड़ी ने कौवे से कहा, कौवा भैया सुना है कि तुम बहुत अच्छा गाते हो. मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ. लोमड़ी ने कौवे से कहा. लोमड़ी ने कौवे से क्या कहा? कौवा भैया सुना है कि तुम बहुत अच्छा गाते हो. मैं आपके बारे में सुना है आप बहुत अच्छे से गाना गाते हैं करके लोमड़ी ने कौवे से बोला है. ఈ నక్క కాకితో ఏమంటుందంటే లోమడి భయ్యా కవ్వా భయ్యా అంటే కాకి అన్నయ్య సునా హై తుమ్ బహుత్ అచ్చా గాతే హో. నేను ఒక మాట విని ఉన్నాను మీ గురించి. అదేంటంటే మీరు చాలా బాగా పాడతారు. మే ఏక్ బార్ తుమ్హారా గానా సుననా చాహతీ హూ. నేను ఒకసారి మీ పాట వినాలని కోరుకుంటున్నాను. ऐसा कौन बोला? लोमड़ी ने कौवे से बोला है. तब कौवा क्या करेगा देखिए. कौवा प्रश्न संख्या 11 में देखो. कौवा लोमड़ी और कौवे की पुरानी कहानी को जानता है. यह कौवा है वह पुरानी कहानी है और एक पुरानी कहानी है. लोमड़ी और कौवा के बारे में पुरानी कहानी और एक है. ఈ నక్క కాకి యొక్క పాత ఒక కథ ఉంది. దీని గురించి ఈ కాకి తెలుసు అన్నమాట. ఈ కాకి ఏం తెలుసు? ఇంతకు ముందు పాత కథ ఒకటి ఉంది. అది నక్క కాకి యొక్క కథ. అది తెలుసు అన్నమాట. అది ఏంటి ఆ కథ మీకు తెలుసా? ఇలాగే కాకి ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు మీద కూర్చుంటుంది. అదే దారిలో నక్క వెళ్తూ ఉంటుంది. నక్కకి కాకి కనిపిస్తుంది. కాకి నోట్లో ఉండే మాంసం ముక్క కనిపిస్తుంది. అప్పుడు నక్క ఎలాగైనా మాంసం ముక్క తినాలని ఆలోచించి నక్క కాకి బావ మీరు బాగా పాట పాడతారంట. ఒకసారి మీ పాట వినాలని నాకు చాలా ఆశగా ఉంది, కోరికగా ఉంది, పాడమని నక్క చెప్పినప్పుడు ఆ కాకి పాడడానికి పెద్దగా స్వరం ఎత్తి గొంతెత్తి
పాడుతుంది. పాడేటప్పుడు ఏమవుతుంది, నోట్లో నుండి మాంసం ముక్క కింద పడిపోతుంది. అది నక్క తీసుకొని తింటుంది. ఆ కథ ఈ కాకి ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. అందుకు కాకి ఏం చేసిందో చూడండి పిల్లలు. चौथा चित्र में देखिए, 4 बొమ్మలో చూడండి అమ్మా. कौवा रोटी को अपने पैरों के नीचे रख कर बोला. కవ్వ కాకి ఏం చేసిందంటే ఈ రొట్టెని ఏం చేసింది, अपने पैरों के नीचे रख कर बोला. अपने पैरों के नीचे అంటే కాలి కింద పట్టుకొని కాలితోటి ఈ కవ్వ కాకి ఏం చేసిందంటే రొట్టెని కాలు కింద పెట్టుకొని నోట్లో ఉన్న రొట్టెని కాలు కింద పెట్టి ఇప్పుడు మాట్లాడుతుంది. నక్కతోటి ఈ కాకి తెలివిగా ఏం చేస్తుందంటే ఆ రొట్టెని కాలు కింద పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతుంది అన్నమాట. लोमड़ी ने कौवे से गाने के लिए 12वां पृष्ठ देखिए, पेज नंबर 12 देखो. अच्छा तुम मेरा गाना सुनना चाहते हो तो सुनो. कौवे ने लोमड़ी से बोलते हैं, अच्छा अब मैं गाना गाएंगे, आप मेरा गाना गाने को चाहते तो सुनिए करके कौवे ने लोमड़ी से बोलते हैं. కాకి సరే ఇప్పుడు మీరు నా పాట వినాలని అనుకుంటున్నారు, కోరికగా ఉంది కదా, ఇప్పుడు నేను పాడతాను వినండి అని కాకి పాడడానికి మొదలుపెట్టింది. చూడండి. सुनो गैर से जंगल वाले, चाहे कितना भी दिमाग चला लो, नहीं छीन सकेंगे मुझसे रोटी, मैंने भी सीखा है, ये तुम भी जानो. इस प्रकार गाना गाया है. ఈ కాకి ఒక పాట పాడింది. ఏమని పాడింది? సునో గైర్ సే జంగల్ వాలే, జాగ్రత్తగా దీర్ఘంగా ఆలోచించి వినండి. జంగల్ వాలే అంటే అడవి వాళ్ళలారా, అడవిలో ఉండేటువంటి మీరు ఆలోచించి జాగ్రత్తగా దీర్ఘంగా ఆలోచించి నేను చెప్పేది వినండి అని పాట పాడుతుంది. పాటలోనే దాని ఆలోచనని తెలియపరుస్తుంది. చాహే కితనా భీ దిమాగ్ చలా లేవు, ఎలాంటి మైండ్ మీరు ప్రయోగించినా నా పైన, నహీ చీన్ సకేంగే ముజ్సే రోటీ. నహీ చీన్ అంటే బలవంతంగా లాక్కోవడం. మీరు నా నుండి రొట్టెని బలవంతంగా తీసుకోలేరు. నహీ చీన్ సకోగే ముజ్సే రోటీ, నా నుండి రొట్టెని మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా తీసుకోలేరు. मैंने भी सीखा है, ये तुम भी जानो, నేను కూడా నేర్చుకున్నాను, ఇది మీరు తెలుసుకోండి. బాగుందా? సాంగ్ బాగుందా పిల్లలు? కాకి ఏమని పాడుతుంది? సునో గౌర్ సే జంగల్ వాలు, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. చాహే కితనా భీ దిమాగ్ చలాలో, మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మైండ్ పెట్టినా, మీ దిమాగ్ అంటే మైండ్ ఆలోచించి, మీరు మైండ్తో ఆలోచించి ఎంత ప్రయత్నం చేసినా కూడా నా నుండి రొట్టెను మీరు తీసుకోలేరు. మేనే బి సీకాహు, నేను కూడా నేర్చుకున్నాను. ఏ తుమ్మి జాను, ఇది మీరు తెలుసుకోండి అని పాట పాడింది. ఈ పాట నాకు బాగా ఇష్టంగా ఉంటుందా? ఉండదు. तब लोमड़ी ने सोचते हैं, अरे यह कौवा तो बहुत होशियार लगता है. लोमड़ी ने क्या सोचा देखिए, अरे यह कौवा तो बहुत होशियार लगता है, अरे ఈ కాకి చాలా తెలివైనగా కనిపిస్తుంది అని ఈ నక్క ఆలోచిస్తుంది. लोमड़ी ने गाना सुनकर कहा, अच्छा मित्र, आपका गाना बहुत मधुर था, ऐसा गाना मैंने अभी तक नहीं सुना, मैं आपका नाचना भी देखना चाहती हूँ, तुम अच्छा नाच लेते हो. ఇంకా కాకి కంటే ఇంకా లోపడి తెలివిగా ఈ నక్క
అసలే నక్కకి జిత్తులు బారి నక్క అని పేరు ఉంది కదా. ఈ నక్క కాకి అంత తెలివిగా పాట పాడి ఆ రొట్టెని కాలు కింద పెట్టుకొని పాట పాడిందో, ఆ పాటలో కూడా దాని యొక్క ఆలోచనను తెలియపరుస్తూ పాట పాడిందో ఈ నక్క ఆలోచించి ఇంకా అప్పటికే అంతలో కాకిని వదిలిపెట్టకుండా నక్క ఇంకా ప్రయత్నం చేస్తుంది. ఇంకేమైనా కాకిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది. చూడండి, लोमड़ी ने गाना सुनकर कहा, लोमड़ी ने क्या कहा? गाना सुनकर कहते हैं, अच्छा मित्र आपका गाना बहुत मधुर था। क्या बोलते हैं? अच्छा मित्र आपका गाना बहुत मधुर था, सुनने में आपका गाना बहुत मधुर था, मुझको बहुत पसंद आया। ऐसा गाना मैंने अभी तक नहीं सुना। इस प्रकार के गाना मैं अभी तक कभी भी नहीं सुना। ఇలాంటి పాటని నేను ఎప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. ఎవరు చెప్తున్నారు? किसने बोला? लोमड़ी ने बोलते हैं, अभी तक इस प्रकार के गाना मैं कभी नहीं सुना. ఎప్పటి వరకు ఇలాంటి పాట నేను ఎప్పుడు కూడా వినలేదు. చాలా బాగా ఉంది, వినడానికి మధురంగా ఉంది. నిజంగా నక్క ఆలోచన అదేనా? కాదు కదా. నక్క చాలా మధురంగా ఉంది అంటుంది, కానీ అది ఇష్టం లేదు. అలాంటి సాంగ్ దానికి ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. మే आपका नाचना भी देखना चाहती हूँ. సరే, పాట చాలా బాగుంది, కానీ పాట నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి పాట. ఇప్పుడు మీరు నృత్యం కూడా చేయండి. तुम अच्छा नाच लेते हो, మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు, నృత్యం చేస్తారు. నాకు ఇప్పుడు మీ పాటతో కూడా నాట్యం కూడా నృత్యం కూడా చూడాలనిపిస్తుంది. దేనికి అనిపిస్తుంది చూడాలని? చెప్పండి పిల్లలు, ఆలోచించండి. నాట్యం చేస్తే, డాన్స్ చేస్తే ఏమైంది? కాలు కిందే ఉంది రొట్టె ముక్క ఉంది. ఈ రొట్టె ముక్క ఇది నాట్యం చేసినప్పుడు ఏం జరిగింది? కింద పడిపోయింది. అప్పుడు నక్క తీసుకోవచ్చు. దీని ఆలోచన అలా ఉంది. अब हम पृष्ठ संख्या 13 को देखेंगे. देखिए पृष्ठ संख्या 13. కాకి ఇప్పుడు ఏం చేయాలమ్మా? నాట్యం చేయాలి, డాన్స్ చేయాలి. ఎలా చేస్తుందో చూడండి ఒకసారి. चित्र में देखिए कैसे करते हैं. कौवा रोटी के टुकड़े को अपने सोच में पकड़कर नाचने लगा. ఈ కాకి ఏం చేసింది? రొట్టె ముక్కని దాని యొక్క ముక్కుతో పట్టుకొని ఇప్పుడు డ్యాన్స్ వేస్తుంది. సోన్స్ అంటే ముక్కు. సోన్స్ అనే ముక్కు. పక్షి యొక్క ముక్కు. మామూలుగా ముక్కు నాకంటే ముక్కు కదా, నాకంటే ముక్కు. ఇది పక్షి యొక్క ముక్కు. ఇంగ్లీష్లో ఏమంటారు? బీక్ అంటారు కదా, ముక్కు. సోంచం అనే పక్షి యొక్క ముక్కు. నాకు అంటే మామూలుగా మన మనుషుల యొక్క ముక్కుని నాకు అంటారు. कौवे ने रोटी के टुकड़े को अपने सोच में पकड़कर नाचने लगा. ఇప్పుడు ఈ కాకి ఏం చేసిందమ్మా? रोटी को सोच में रखकर फिर रोटी को कौवे ने अपने सोच में रखकर नाचने लगा. अब तक रोटी कहाँ है? ఇప్పటి వరకు రొట్టె ఎక్కడ ఉంది? కౌవేకి पैरों के नीचे, కాకి యొక్క కాళ్ళ కింద ఉంది. ఇప్పుడు ఏం చేసింది? కాళ్ళ కింద పెట్టుకొని పాట పాడింది. ఇప్పుడు ఏం చేయాలి? పాట అయిపోయింది కదా, నాట్యం చేయాలి, నృత్యం చేయాలి, డ్యాన్స్ చేయాలి. మళ్ళా కాళ్ళ కింద ఉన్న రొట్టె తీసి మళ్ళీ నోటితో పట్టుకొని, ముక్కుతో పట్టుకొని మళ్ళీ ఇప్పుడు నాట్యం చేస్తుంది. देखिए कौवा रोटी के टुकड़े को अपने सोच में पकड़कर नाचने लगा. अब लोमड़ी सोचते हैं. लोमड़ी ने सोचा
ओह इस बार भी मैं सफलता ना हो सका, सफल ना हो सका। ओह लोमड़ी ने सोचते हैं, ओह इस बार भी मैं सफल ना हो सका। ఇప్పుడు కూడా నేను సఫల నా ఆలోచన అనేది సిద్ధించలేదు, సఫలత దొరకలేదు. నక్క యొక్క ఆలోచన ఏంటి? ఇది పాట అయిపోయింది, కాలు కింద పెట్టుకొని రొట్టెని పాట పాడింది, నాట్యం చేస్తే కాలు పైకెత్తింది, రొట్టె ముక్క కింద పెడితే తినొచ్చు అని ఆలోచించింది. కానీ నక్క యొక్క ఆలోచన ఇక్కడ సిద్ధించలేదన్నమాట. అందుకు నక్క చెప్తుంది, लोमड़ी ने सोचा ओ इस बार भी मैं सफल ना हो सका, ఇప్పుడు కూడా నేను సఫలీకృతురాలని అవ్వలేదు, నా ఆలోచన జరగలేదు అని చెప్తుంది. और नीचे चित्र देखिए, मैं एक बार पढ़ूंगी, देखिए बच्चे। लोमड़ी ने कहा राजा मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म धन्य మాననా చాలేవు. ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడండి నక్క. ఒకేసారిగా మీరు పాట పాడుతూ నాట్యం చేస్తూ పాట పాడితే నేను చూసి నా జన్మ ధన్యమవుతుందని నేను అనుకుంటున్నాను అని చెప్పిందన్నమాట. अब हम 14 पृष्ठ देखेंगे। देखिए पेज नंबर 14 देखिए, मैं एक बार पढ़ूंगी, आप ध्यान से देखिए పిల్లలు. ఈ పేజ్ నంబర్ 14 ఒకసారి చూడండి అమ్మా, నేను చదువుతాను, మీరు చూడండి. अच्छा लोमड़ी जी, एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए, इसलिए मैं पहले रोटी खा लेता हूँ, बाद में गाते हुए नाच दिखाऊंगा। कौवे ने और ज़्यादा होशियार है लोमड़ी से। कौवे ने फिर बोलते हैं, देखिए अच्छा लोमड़ी जी, एक साथ गाने और नाचने के लिए मुझे శక్తి चाहिए. పాట పాడుతూ నాట్యం చేయాలంటే నాకు ఏం కావాలని అడుగుతుంది? శక్తి కావాలి. ఈ కాకి చాలా తెలివిగా ఆలోచించి సరే పాట అట్లాగే నాట్యం రెండు ఒకేసారి చేయమంటున్నారు కాబట్టి మంచిది మీరు చెప్పింది, కానీ నాకు ఇప్పుడేం కావాలి? శక్తి కావాలి. పాట పెద్దగా పాట పాడాలి, మళ్ళీ నాట్యం చేయాలి, కాబట్టి నాకు శక్తి కావాలి. కనుక ఈ రొట్టె నేను తినేసి దాని తర్వాత నేను పాట పాడుతూ నాట్యం చేస్తాను. क्यों इतना होशियार बन गया कौवा? क्यों? पुराना कौवा बुद्धिहीन है, अभी ये कौवा बहुत होशियार बन गया, क्योंकि अभी कंप्यूटर युग है. ఇప్పుడు కంప్యూటర్ యుగం అంట పక్షులు జంతువులు కూడా చాలా తెలివిగా ఉన్నాయి. మరి మనం ఎలా ఉండాలి పిల్లలు చెప్పండి? మనం చాలా తెలివిగా ఉండాలి. इसलिए मैं पहले रोटी खा लेता हूँ, बाद में गाते हुए नाच दिखाऊंगा. నేను పాట రొట్టె తిన్నాక శక్తి పొందుకొని అప్పుడు ఒకేసారి పాట పాడుతూ నాట్యం చేస్తాను అని చెప్పింది. तब कौवा रोटी को निगल गया मैंने निगल అంటే మృంగుట, నిగల్ का अर्थ है మృంగుట. అట్లా చెప్తూ కాకి ఏం చేసింది? రొట్టెని మింగేసింది. नीचे चित्र देखिए, కింద బొమ్మ చూడండి ఒకసారి. कौवा बोला रुको मेरे मित्र, मेरा गाना और नाचना देखे बिना ही चले जाओगे? अरे रुको रुको करके कौवे ने बोली. ఈ కాకి లోమడి సే బోలి, లోమడి నక్కతోటి చెప్తుంది రుకో 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 అంటే ఆగిపోండి అని. అంటే ఇప్పుడు ఈ రొట్టె మింగేసింది కాబట్టి ఇక నక్క అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు, అది వెళ్తుంటే కాకి పిలుస్తూ చెప్తుంది. కౌవా బోలా रुको मेरे मित्र, ఆగండి నా ప్రియమైన మిత్రమా ఆగండి. मेरा गाना और नाचना देखे बिना అంటే లేకుండా, देखे बिना చూడకుండా
నా పాట నా నాట్యము రెండు చూడకుండానే మీరు ఎలా వెళ్ళిపోతారు. చలే జాబోగే, అరే రుకో రుకో, ఆగండి ఆగండి అని కాకి పెద్దగా అరుస్తూ ఉంది. तब लोमड़ी ने सोचते हैं, हे भगवान, यह कौवा तो बड़ा होशियार है, अब मेरी भूख मिटेगी कैसे? बोल चलो और कहीं ढूंढती हूँ। तब लोमड़ी ने सोचते अपने आप को मन में सोचते हैं, हे भगवान, ओ देव भगवंतुड़ा, यह कौवा तो बड़ा होशियार है, ఈ కవ్వ ఈ కాకి చాలా తెలివైంది. अब मेरी भूख मिटेगी कैसे, నా ఆకలి ఎలా తీరుతుంది? చలో और कहीं ढूंढती है, ఎక్కడైనా మళ్ళీ మనం ఆహారాన్ని వెతుక్కుందాము, వెళ్దామని తనలో తాను అక్కడే నాకు మనమే సోచతే తనలో తాను ఆలోచించుకుంటుంది. यहाँ कहानी कैसे लगा आपको? बहुत पसंद है ना? ఈ కథ ఎలా అనిపించిందమ్మా పిల్లలు? చాలా బాగుంది కదా. నక్కే జిత్తులు మరి నక్క అనుకుంటే కాకి ఇంకా తెలివిగా ఆలోచించి దాని పన్నాగాన్ని పసిగట్టి అది తెలివిగా రొట్టెని తినేసింది అన్నమాట. ఇప్పుడు జిత్తులు మారి నక్క యొక్క మంత్రం ఇక్కడ సాగలేదు. అది ఏదో మోసం చేయాలనుకుంటే ఆ మోసం అనేది ఇక్కడ కుదరలేదు. नीति क्या है? ఈ పాఠం నుండి మనం ఏం నేర్చుకుంటామమ్మా? देखिए नीचे दिया गया, मैं पढ़ती हूँ. देखिए नीति, सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. इसका नीति है, जो भी काम करे हम काम करते समय सोचना चाहिए. काम के पहले हम सोच विचार कर सोचकर और उसके बारे में हम कुछ ज्ञान प्राप्त करके तब हम काम करना चाहिए. ऐसा करेगा तो क्या होता है? हमारे व्यवहार में परिवर्तन आते हैं, बदला ही आते हैं और बुद्धि का विकास भी होता है. बुद्धि का विकास माने ज्ञान का विकास होते हैं. तेलुगु में देखिए, सोच विचार कर विवेक से काम करने पर, ఏదైనా మనం పని చేసేటప్పుడు ఆ పని గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అలాగే ఆలోచించాలి. ఆ పని వలన లాభం ఎంత, నష్టం ఎంత, ఎలా చేయాలి పని, ఈ పని చేసినప్పుడు మనం ఎలా చేస్తే మనం ఆ పని నష్టపోకుండా ఉంటాము అని మనం ఆలోచించి పని చేయాలి. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే వ్యవహారమే పరివర్తన అవుతుంది. మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అంటే మనం తెలివి తక్కువగా ఉండము. ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచించాలి. పని చేసేటప్పుడు పనికి ముందు ఆలోచించి పని చేసినప్పుడు, నిర్ణయం తీసుకొని పని చేసినప్పుడు అది సఫలీకృతం అవుతాం. కాబట్టి మన వ్యవహారంలో, మన నడవడికలో లేదా మనం చేసే పనిలో మార్పు వస్తుంది, పరివర్తన అవుతాయి. బుద్ధి కా వికాస్ అవుతాయి, తెలివి కూడా పెరుగుతుంది. బుద్ధి అంటే ఏంటమ్మా? జ్ఞానం, తెలివి కూడా పెరుగుతుంది. పిల్లలు ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? మీ ఎడ్యుకేషన్లో కూడా ఏదైనా సమస్య, ఒక క్వశ్చన్ రాలేదు లేదా ఒక మ్యాథ్స్లో ఏదైనా సమ్ రాలేదనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆలోచించి తెలివిగా జాగ్రత్తగా అది చేయాలి. అందుకు మనకి ఈ లెసన్ మీకు ఇచ్చారు. మీరు ఈ లెసన్ ద్వారా కొంత తెలివిని పొందుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ పాఠం బాగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. अच्छा, अब हम व्याकरण अंश को देखेंगे, बाकी सभी अंशों को देखेंगे. देखिए बच्चे, अब हम शब्दार्थ देखेंगे. जंगल, वन, अड़वी, खोज, ढूंढना, ఎదుకుట, चुराना, चोरी करना, దొంగతనం చేయుట, మధుర్, मीठा, తీపి, శక్తి, ताकत, శక్తి, भैया, भाई, అన్నయ్య, पैर, पाँव,
कालू, होशियार, बुद्धिमान, తెలివైన, श्रुतलेख मुख्य शब्द, होशियार తెలివైన, व्यवहार प्रवर्तन, परिवर्तन మార్పు, बुद्धि తెలివి, नृत्य नाट्यम। बच्चे अब हम सुनिए बोलिए प्रश्न देखेंगे। देखिए एक बार पहला प्रश्न, कुछ पक्षियों के नाम बताइए। కొన్ని పక్షుల పేర్లు తెలపండి। उत्तर देखेंगे। उत्तर देखिए, पक्षियों के नाम कबूतर, कोयल, कौवा, तोता, मैना, चातक, हंस, गौरैया आदि। कबूतर पाవురం, कोयल कोकिला, कौवा काकी, तोता చిలుక, मैना मैना पक्षी, చాతక్ చాతక్ పక్షి, హంస హంస, గౌరయ్య పిచ్చుక మొదలగునవి। दूसरा प्रश्न देखिए, लोमड़ी क्या पाना चाहती थी। लोमड़ी నక్క ఏమి పొందుకోవాలని కోరుకుంటుంది। उत्तर देखिए, लोमड़ी ने कौवे की चोंच में हुई रोटी को पाना चाहती थी। లోమడి కాకి ముక్కునున్న రొట్టెను తీసుకోవాలనుకుంటుంది। बच्चे अब हम तीसरा प्रश्न देखेंगे। देखिए एक बार बच्चे, अब हम तीसरा प्रश्न एक बार देखिए। कौवे ने लोमड़ी से कैसा व्यवहार किया। కాకి నక్కతో ఎలా ప్రవర్తించింది। उत्तर देखिए, कौवे ने लोमड़ी से भी चालाक बनकर अपनी होशियारी से समझदार व्यवहार किया। कौवे ने लोमड़ी से అంటే కాకి నక్క కంటే కూడా చాలా కంటే జిత్తులు మారిగా అవి अपनी होशियारी से దాని తెలివితోటి తెలివిగా ప్రవర్తించింది। अब हम पढ़िए अंश देखेंगे। देखिए, आमे चित्र से संबंधित शब्द जोड़िए। ఈ బొమ్మలతోటి సంబంధించిన పదాలని జతపరచండి। पहला चित्र क्या है वो उधर दिया, लोमड़ी है ना। देखिए, लोमड़ी को जोड़ी बनाया, लोमड़ी ने జతపరిచారు నక్కని। दूसरा चित्र क्या है देखो, वो क्या है, पेड़। किधर है पेड़ देखो, जोड़ी बनाओ। अच्छा सही है, पेड़। और तीसरा सही, रोटी। अच्छा रोटी। और चौथा देखिए, सोंच माने ముక్కు, పక్షి యొక్క ముక్కు। और पांचवा कौन है वो, कौन है बोलो, कौवा। अब हम अंश देखेंगे। पाठ में वाक्यों से सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए। లెసన్ లో ఉన్నటువంటి ఈ కింద ఇవ్వబడినటువంటి వాక్యాలని లెసన్ లో ఉన్న క్రమంలో ఇక్కడ మనం క్రమ సంఖ్య వేయాలి। कौवा रोटी को निगल गया, लोमड़ी के मुंह में पानी भराया। అది మనకి మొదటిది ఇచ్చారు కదా, చూడండి, लोमड़ी के मुंह में पानी भराया। दूसरा क्या है, रोटी को अपने पैरों के नीचे रख लिया। दूसरा तीसरा, आपका गाना बहुत मधुर था। यही तीसरा वाक्य है। और चौथा देखिए, मैं कामयाब नहीं हो सका, ये चौथा। पांचवा, कौवा रोटी को निगल गया అంటే మృంగి వేసింది, లాస్ట్ లో మృంగి వేసింది। अब हम सही वर्तनी वाले शब्दों पर गोला बनाएंगे, ये देखेंगे। సరి అయిన పదాలని మనం రౌండ్ చేయాలి। ఇక్కడ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటాయి, సరి అయిన పదాల దగ్గర మనం రౌండ్ చేయాలి। లోమడి, జంగల్, రెండో దానిలో ఏదమ్మా, రెండో పదం జంగల్। మూడో దానిలో నృత్య, నృత్య ఏది కరెక్ట్ చెప్పండి అమ్మా, అదే కదా మొదటిది నృత్య।
నాలుగవది హోషియార్. హోషియార్ ఏదమ్మా? సెకండ్ వన్, లాస్ట్ వన్ రెండు మనకి రైట్ అనిపిస్తున్నాయి కదా, సెకండ్ వన్. ఐదవది శక్తి. శక్తి దేనిలో ఉంది? ఏది? మూడవది శక్తి, राइट आंसर। अब हम ई अंश देखेंगे। नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्द पर गोला बनाइए। క్రింద ఇవ్వబడినటువంటి వాక్యాలలో బొమ్మలకు సంబంధించిన ఆ పదాల దగ్గర మనం రౌండ్ చేయాలి. हम पैरों से चलते हैं. అక్కడ మనకి కాలు కనిపిస్తుంది కదా, पैरों राउंड చేద్దాం. दूसरा चित्र देखिए, लड़का रोटी खाता है. रोटी, आ रोटी దగ్గర మనం ఏం తింటున్నాడు? రోటీ కదా, రోటీ. तीसरा देखिए, यहाँ घास है. घास అంటే డి. మనకు బొమ్మలో ఏం కనిపిస్తుంది? చిత్రంలో గడ్డి. अब चौथा देखेंगे, నాలుగో బొమ్మ చూడండి అమ్మా. पेड़ पर कौवा है. అక్కడ ఏం కనిపిస్తుంది? కవ్వ, కవ్వ. పాంచవా, ఐదవది చూడండి, లడికి నాచితే. అక్కడ నాచన అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి నాచితే రౌండ్ చేద్దాం. अब हम लिखिए अंश को देखेंगे. रायंडी. लिखिए में आ देखिए, नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. క్రింద ఇవ్వబడినటువంటి పదాలకి సమాధానం చిన్న చిన్న వాక్యాల్లో ఇవ్వండి. पहला प्रश्न देखिए, खाने की खोज में कौन घूम रहा था? ఆహారం కోసం ఎవరు తిరుగుతున్నారు? ఆహారాన్ని వెతుకుతూ ఎవరు తిరుగుతున్నారు? उत्तर देखिए, खाने की खोज में लोमड़ी घूम रहा था. అవునా? లోమడి నక్కే కదా ఆహారం కోసం తిరుగుతుంది. अब दूसरा प्रश्न देखेंगे. दूसरा प्रश्न देखिए, इस कहानी से क्या शिक्षा मिलती है? ఈ స్టోరీ, ఈ కథ ద్వారా నీతి ఏమి నీతి దొరుకుతుంది? నీతి ఏంటి? उत्तर देखिए, जिसमें सोचने की शक्ति और विवेक होती है उन्हें हर जगह कामयाब हो जाएंगे. ఎవరిలోనైతే సోచనేకి శక్తి और వివేక్, ఆలోచించేటువంటి శక్తి ఉంటుందో उन्हें हर जगह कामयाब हो जाएंगे, వాళ్ళు ప్రతి చోట సఫలీకృతులు అవుతారు. ఆ अंश को देखिए, नीचे दिए गए प्रश्न का उत्तर 5 या 6 वाक्यों में लिखिए. క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్న సమాధానం 5 లేదా 6 వాక్యాలలో తెలపండి. होशियार कौवा कहानी का सारांश लिखिए. होशियार कौवा అనే కథ యొక్క సారాంశాన్ని వ్రాయండి. अब हम सारांश देखेंगे. उत्तर देखिए, एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ी. उसकी सोच में एक रोटी का टुकड़ा था. लोमड़ी उसे पाना चाहती थी. लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए उससे गाने को कहा. कौवा रोटी को पैरों में दबाकर गाने लगा. कौवे की चालाकी जानकर लोमड़ी ने उसे नाचने को कहा. सोच में रोटी पकड़कर कौवा नाचने लगा. अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा. कौवा रोटी खाने के बाद नाचने और गाने लगा. कौवा लोमड़ी से भी चालाक था. लोमड़ी निराश होकर चली गई. अब तेलुगु देखेंगे. एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. ఒక ఆకలితో ఉన్నటువంటి నక్క అడవిలో తిరుగుతూ ఉంది. उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ी. నక్క యొక్క దృష్టి చెట్టు మీద కూర్చున్నటువంటి కాకి పైన పడింది. उसकी सोच में एक रोटी का टुकड़ा था. కవ్వ దాని ముక్కులో ఒక రొట్టె ముక్క ఉంది. లోమడి ఉసే పానా చాతీ థీ. నక్క ఆ రొట్టె ముక్కని పొందుకోవాలనుకుంటుంది.
लोमड़ी ने कौवे की ప్రశంస करते हुए उससे गाने को कहा. అయితే నక్క ఏం చేసిందంటే కాకిని పొగుడు పాడమని చెప్పింది. కౌవా రోటీకో पैरों में दबाकर गाने लगा. కాకి ఆ రొట్టెని కాళ్ళు కింద అణచిపెట్టి పాడడానికి మొదలుపెట్టింది. कौवे की चालाकी जानकर लोमड़ी ने उसे नाचने को कहा. అయితే కాకి యొక్క చతురతని అదే జిత్తుల మారితనాన్ని తెలుసుకొని నక్క నాట్యం కూడా చేయమని చెప్పింది. సోంచ్ మే రోటీ పకడ్కర్ కవ్వ నాచనే లగా. అయితే కవ్వ ఏం చేసింది, కాకి ఆ రొట్టెని ముక్కుతో పట్టుకొని నాట్యం చేసింది. अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा. ఇంకా అపనేకు అంటే దానిని అదే తెలివి కలదు అనుకొని లోమడి ఏం చేసిందంటే కవ్వని ఒకేసారి పాట పాడుతూ నాట్యం చేయమని చెప్పింది. కవ్వ రోటీ ఖానేకే బాద్ నాచనే ఔర్ గానే లగా. అయితే కాకి ఏం చేసిందంటే రొట్టి తినివేసి తర్వాత పాడుతూ నాట్యం చేసింది. కవ్వ లోమడి సే భీ చాలాక్ థా. కాకి లోమడి కంటే కూడా నక్క కంటే కూడా ఇంకా జిత్తుల మారి అయ్యింది. లోమడి నిరాశ హోకర్ చలి గయి. నక్క నిరాశతోటి వెళ్ళిపోయింది. ఇది సారాంశం. ఈ అంశ को देखेंगे. ఉచిత శబ్దం సే ఖాళీ జగహ భరియే. సరి అయిన పదాలతోటి ఖాళీలను పూరించండి. పహలా లోమడి और కవ్వ డ్యాస్ మే रहते थे. నక్క అలాగే కాకి ఎక్కడ ఉంటున్నారు, షహర్ యా జంగల్. दूसरा देखिए, डैश భోజన్ కి खोज में घूम रही थी. ఎవరు ఆహారం కోసం వెతుకుతున్నారు, ఎవరు, లోమడి. तीसरा, रोटी के टुकड़े को कौवे ने अपने डैश से पकड़ा. రోటీ కే టుకడే, రొట్టి ముక్కని కాకి దాని దేంతో పట్టుకుంది, సోచ్. చౌతా, మే ఆప్కా డ్యాస్ సుననా చాతీ హూ. అది ఆన్సర్ వచ్చేసి గానా. గానా. నేను మీ యొక్క పాటని వినాలనుకుంటున్నాను. ఇస్ కహానీ మే డ్యాస్ హోషియార్ నిక్లా. కౌన్, కౌవ. వీకంటే కూడా కౌవనే తెలివైగా ఉంది. देखेंगे. देखिए, ई में चित्र देखकर पाठ से संबंधित शब्द लिखिए. ఈ బొమ్మలు చూసి మనం వాటికి సంబంధించిన పదాలను వ్రాయాలి. పహలా ఖానా, ఆహారం. దూసరా, ఆ చిత్రంలో ఏముంది, కౌవ, కాకి. తీసరా, లోమడి, నక్క. చౌతా, రోటీ, రొట్టె. पांचवा पेड़, చెట్టు. భాషాంశ देखेंगे. अब भाषांश में देखिए, भाषांश అంటే व्याकरणांश. अंत्याक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्द बनाइए. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు అంత్యాక్షరి రూపంలో పదంతో ఇంకో పదాన్ని తయారు చేయాలంటే మొదటి వచ్చిన పదంలోని చివరి అక్షరంతో మళ్ళీ మనం పదాన్ని స్టార్ట్ చేయాలి. అలా ఇచ్చారు చూడండి. పహలా కౌవా, आ से आम, माँ से मन, ना से नल, ला से लाई. दूसरा देखिए, जंगल में अंतिम अक्षर है ला. ला से लता, ता से तालाब, बा से बतख, का से खत. तीसरा, गाना. ना से नाक, का से कमल, ला से लड़का, का से कान. चौथा, होशियार. रा से रतन, ना से नमक, का से कलम, माँ से मकर. पांचवा देखेंगे. चा से चरखा, का से खाना, ना से नाम, माँ से मक्की. अंश को देखेंगे अभी. पर्यायवाची शब्द लिखिए. पर्याय పదాలను రాయండి. पहला, पैर के पाँव, चरण. दूसरा, होशियार के बुद्धिमान, अक्लमंद. तीसरा, जंगल, वन, कानन.
मीठा, रसीला। पांचवा खोज, తలాష్, ढूंढना। पर्यायी పదాలు ఒకే అర్థాన్నిచ్చే పదాలు. अब सृजनात्मकता देखेंगे. ఆమె ఆ అంశ देखे చిత్ర देखकर శబ్ద लिखिए. చిత్రని చూసి బొమ్మని చూసి పదాలు రాయాలి. అక్కడ భాగ్ ఇచ్చారు. బాఘ్ అంటే అది పులి. మనం ఇక్కడ दूसरा हाथी, शेर, गोरख, जिराफ. జిరాఫ్ అంటే జిరాఫీ, గోరక్ అంటే ఇబ్రా, షేర్ సింహం, హాతీ ఏనుగు. अब हम अंश देखेंगे. परियोजना कार्य माने प्रोजेक्ट वर्क. कुछ पक्षियों के चित्र संग्रहित करके उनके नाम लिखिए. మనకి ప్రాజెక్ట్ వర్క్ క్రింద కొన్ని పక్షుల పేర్లు సేకరించి వాటి పేర్లు రాయండి అన్నారు. చూడండి ఇప్పుడు చూడండి పిల్లలు, ఈ విధంగా పక్షులు బొమ్మలు వాటి పేర్లు. చీల్ గ్రద్ద, ముర్గా కోడిపుంజు, ముర్గి పెట్ట కోడిపెట్ట, తోత చిలుక, బుల్బుల్ పక్షి. తర్వాత ఉల్లు అంటే ఆవులు, గుడ్లగూబ, బతక్ డక్, బాతు, కవ్వ క్రో కాకి, హంస్ స్వాన్ హంస, గుంజన్ పక్షి హమ్మింగ్ బర్డ్. ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయండి. ఇప్పుడు ఈ అంశాన్ని చూద్దాం. అనువాద్ కీజియే అంటే ట్రాన్స్లేషన్ చేయండి. పహలా మే పాఠశాల జాతా హూ, నేను స్కూల్కి వెళ్తున్నాను లేదా పాఠశాలకు వెళ్తున్నాను. రెండవది తుమ్హారా నామ్ క్యా హే, నీ పేరు ఏమిటి లేదా మీ పేరు ఏమిటి. మూడు ముజే హిందీ పసంద్ హే, నాకు హిందీ ఇష్టం. ఆప్ పాఠ్ పడియే, మీరు పాఠం చదవండి. మేరా భారత్ మహాన్ హే, నా భారతదేశం గొప్పది. अब हम व्याकरणांश देखेंगे. व्याकरणांश అంటే వ్యాకరణాన్ని చూద్దాం. సంయుక్త అక్షరాలు. క్ ప్లస్ త రెండు కలిపితే క్. అలాగే క్ ప్లస్ యా క్యా. ఈ విధంగా మీరు ఇవన్నీ పలికి ఇవి సంయుక్తాక్షర్. చూడండి ఇంకా క్రింద కొన్ని ఉన్నాయి. చూడండి 13వది చూడండి. తేరహ్ న్ ప్లస్ టా. న్నని ఎందుకు అంటున్నాం, హలంత్ ఉంది కింద, దాన్ని నకారం పలకాలి. ప్లస్ టా ఈక్వల్ న్త్. అలాగే త్ ప్లస్ వా త్వ. ఆ విధంగా రెండు వేరు వ్యంజనాలని కలిపి రాసినప్పుడు అది సంయుక్తాక్షర అవుతుంది. ఆ अंश को देखेंगे अभी. सीखने के लिए और कुछ अभ्यास, నేర్చుకోవడం కోసం ఇంకా కొన్ని ప్రాక్టీస్ అన్నమాట. మృత్, సంతృష్ట్, సమృద్ధ్, మగ్న్, ఆశ్రయ్, రాస్తా. చూడండి మా మ్ ప్లస్ రు మృ. देखिए नीचे दिए गए शब्दों से संयुक्त अक्षर वाले शब्द चुनकर लिखिए. క్రింద ఇవ్వబడినటువంటి పదాలలో నుండి సంయుక్త పదాలను తీసుకొని మనం రాయాలి. పహలా అక్కడ ఇచ్చున్నాడు కదా, మొదటిది ధ్యాన్, दूसरा में पुस्तक, तीसरा में द्वीप, चौथा में चहन, पांचवा में ईश्वर. अब हम क्या मैं यह कर सकती हूँ, ఏమి నేను ఈ కింద ఉన్నాయి చేయగలనా. అదే శక్తి హూ అంటే స్త్రీలింగ్, సక్తా పుంలింగ్. హాయా నహి, హానా హా అంటే రైట్ ఆన్సర్, నహి అంటే గలత్ తప్పు. ఇక్కడ చూడండి పహలా పాఠకే బారే మే బాతచీత్ కర్ సక్తా, లెసన్ గురించి మాట్లాడగలనా, అవును కదా హా. दूसरा पाठ का सारांश अपने शब्दों में बता सकती हूँ, లెసన్ యొక్క సారాంశం, పాఠం యొక్క సారాంశం నేను చెప్పగలను హా. तीसरा पाठ का सारांश अपने शब्दों में लिख सकता
नहीं तो सकती हूँ ఈ పాట సారాంశాన్ని నేను రాయగలను రాయగలరా లేరా పిల్లలు రాయగలం चौथा पाठ के शब्दों से वाक्य बना सकती हूँ ఈ పాఠంలో ఉండేటువంటి పదాల ద్వారా వాక్యాలు తయారు చేయగలమా లేదా పిల్లలు చెప్పండి చేయగలం కదా రైట్ ఆన్సర్ दूसरा पाठ पूरा हो गया है। दूसरा पाठ का नाम क्या है? होशियार कौवा। बच्चे मैं इस प्रकार के और एक कहानी आपसे बोलना चाहती हूँ। పిల్లలు ఇలాంటి కథ ఇంకోటి మీకు చెప్పాలనుకుంటున్నాను। చిన్న కథ వినండి। पहला हिंदी में सुनिए, बाद में तेलुगु में भी सुनेंगे। एक टोपी बेचने वाले एक आदमी अपने टोपियों को एक टोकरी में लेकर पैदल से चल रहे हैं। एक गांव चल रहे हैं। टोपी को सिर पर रखकर टोकरी को सिर पर रखकर एक गांव चल रहे हैं। रास्ते में उसको बहुत धूप आया है। रास्ते में वो एक पेड़ के नीचे टोपी का टोकरी रखकर वो थक गया, इसलिए सोने को उधर बैठ गया। तब उसको नींद आया है, तब वो सो गया। तब क्या हुआ, उसी पेड़ के ऊपर कई बंदर का झुंड है। बंदरों ने क्या किया, पेड़ से उतरकर एक टोपी लेकर चढ़ गया। कहाँ चढ़ गया? पेड़ में चढ़ गया। क्यों? क्योंकि टोपी वाला एक टोपी को उसके सिर पर रखकर वो सो गया। वो देख लिया। कौन? बंदरों ने देख लिया। देखकर टोपी को वो भी अपने सिर पर रखने को सोचा, इसलिए वह टोपी का उसके बंदरों के सिर पर रख गया। एक टोपी को एक बंदर ले गया। तब टोपी का वह आदमी जाग उठा। तब देख लिया तो टोकरी में एक टोपी भी नहीं है। क्या हुआ करके वह सोचने लगा, इधर उधर देखा। तब पेड़ के ऊपर देख लिया। देखेगा तो उसको दिखाई दिया कि बंदरों में एक टोपी को अपने सिर पर रखते हुए वह सभी बंदर दिखाई दिया। तब वो सोचा क्या करेगा भी करके सोचकर वह आदमी अपने सिर पर जो टोपी है उसको फेंक दिया, नीचे गिरा दिया। तब टोपियों में सभी बंदरों ने अपने टोपी को नीचे गिरा दिया। तब टोपी बेचने वाले आदमी क्या किया, सभी टोपियों को जमा करके फिर टोकरी में रख करके अपने रास्ते में वह चल गया। बहुत दिनों के बाद अपने पुत्र बेटा भी टोपी को बेचने के लिए जाते हैं। तब वह भी उसी प्रकार के रास्ता में गांव को पैदल में जाते हैं। तब उसी प्रकार अपने पिता के जैसे वह भी एक पेड़ के नीचे रास्ते में चलते थक गए। पेड़ के नीचे वह टोपी का टोकरी रखकर वो भी सोने लगा। तब उसी प्रकार के पेड़ के ऊपर ज़्यादा ये बंदरों के झुंड है, वो भी नीचे चढ़कर एक टोपी को लेकर अपने सिर पर रखकर वो भी पेड़ को फिर चढ़ाने। तब ये आदमी जाग कर देखा तो पेड़ पर टोपियों को रखकर बंदरों में उधर है किस पर? पेड़ पर। तब ये सोचा ये भी अपने सिर पर टोपी रख लिया। तब ये भी सोचा कि ये टोपी को नीचे गिरा देगा तो वो भी बंदरों भी अपने टोपी को नीचे गिरा देगा करके सोचकर ये आदमी क्या किया, अपने सिर पर रखने वाले टोपी को नीचे गिरा दिया। तब ये सभी बंदरों के झुंड ने पहले बंदरों के झुंड कैसे सोचा वैसे ये इन्होंने नहीं सोचा। ये इसका सोच में परिवर्तन आया है, बदला आया है। ये क्या किया, ये बंदरों सभी अपने टोपी को नीचे नहीं गिरा दिया है। अब आदमी अपने सिर पर टोपी को नीचे गिरा दिया। तब
वह क्या किए, बंदरों को झुंड क्या किया, नीचे उतरकर वह एक टोपी है ना उसको भी लेकर पेड़ पर चढ़ गया। పిల్లలు ఒకసారి తెలుగులో చెప్తాను వినండి. ఒక టోపీలు అమ్మే అతను ఏం చేశారంటే టోపీలు ఒక బుట్టలో పెట్టుకొని ఒక పల్లెటూరికి వెళ్తూ ఉన్నాడు. దారిలో మార్గ మధ్యలో అతనికి దాహం ఎండ తగిలింది, బాగా అలసిపోయాడు. అప్పుడు ఏం చేశాడంటే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. నిద్ర వచ్చింది, పడుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక టోపీని తలపైన పెట్టుకొని పడుకున్నాడు. ఇక ఈయన చూసి ఈయన టోపీని తలపైన పెట్టుకున్నాడు కదా, అందుకు అవి కూడా ఒక్కొక్క టోపీని తీసుకొని అవి తలపైన పెట్టుకొని చెట్టు ఎక్కింది. ఇతనికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే ఒక్క టోపీ కూడా బుట్టలో లేవు. అతను పైన చూస్తే పైన కోతులన్నీ టోపీలు పెట్టుకొని ఉన్నాయి. అప్పుడు ఆయన ఆలోచించి తన తలపైన ఉన్నటువంటి టోపీని కూడా కింద పడేసినప్పుడు ఏం చేసింది, అవి అన్నీ కూడా కింద పడేసింది. అంటే ఇక్కడ ఏం చేస్తాడు, అవి కూడా అలాగే చేస్తుంది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే టోపీలన్నీ తీసుకొని మళ్ళీ బుట్టలో వేసుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతని కుమారుడు మళ్ళీ అదే వ్యాపారం చేస్తున్నాడు. అతను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే ఆ చెట్టు కిందకి వచ్చేసరికి అతనికి నిద్ర వచ్చింది, అలసిపోయాడు. కూర్చుందామని కూర్చున్నాడు. తర్వాత నిద్ర వచ్చింది, పడుకుని పోయాడు. టోపీ తలకి పెట్టుకొని ఈ కోతులు మళ్ళా కొన్ని కోతులు ఆ చెట్టు పైన ఉన్నాయి. అవి ఏం చేసినాయంటే ఇలాగే కిందకి దిగి ఆ టోపీలన్నీ వాటి తలపై పెట్టుకొని అవి కూడా మళ్ళీ చెట్టు ఎక్కింది. తర్వాత ఇతనికి మెలకు వచ్చింది. ఇప్పుడు ఈయన ఆలోచించాడు ఏం చేయాలని. సరే నేను ఈ టోపీ కింద పడేస్తాయి కూడా పడేస్తాయి కదా అన్నట్టుగా మళ్ళీ కింద పడేస్తాడు టోపీ తీసుకుని. కానీ అవి ఏం చేసిందంటే ఇప్పుడు వీటికి తెలివి వచ్చిందన్నమాట. కింద పడేయకుండా ఆయన పడేసిన ఒక టోపీ కూడా తీసుకొని వెళ్ళిపోయింది. పురాణి కహాని और अभी नए कहानी, आधुनिक कहानी. पुरानी कहानीకు ఆధునిక రూపం, పాత కథకి క్రొత్త నామం వచ్చింది. అలాగే ఈ కాకి నక్కలు కూడా పాత కథకి ఇక్కడ మనం కొత్తగా ఈ కథను విన్నాం. ఇలాగే ఈ టోపీలు అనే అతను కథ కూడా పాతది, దీన్ని మళ్ళీ మనం కొత్తగా విన్నాం అన్నమాట. అంటే మనం ఈ కంప్యూటర్ యుగంలో చాలా తెలివిగా, అందరూ కూడా తెలివిగా, ఆలోచన మారిపోయింది, తెలివిగా ఉన్నారు. అప్పుడైతే చాలా అమాయకంగా ఉండేవాళ్ళు. పిల్లలు ఈ కథ మీకు బాగా అర్థమైందా? अब हम गृह कार्य के बारे में मैं आपको लिखिए में होने वाले 2 प्रश्न देती हूँ, वह करके आइए. अगले सत्र में आप आते समय ये 2 प्रश्न का उत्तर लिखकर आइए. पहला प्रश्न है खाने की खोज में कौन घूम रहा है. दूसरा प्रश्न है इस कहानी से क्या शिक्षा मिलती है. ये दोनों का